చెప్తారు మేడం? టాప్ నంబర్లో పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్స్ ఉంటాయి. సెకండ్ విల్ బి యువర్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్. మనకి డిజిటల్ అరెస్ట్లో ఒకలాంటి ట్రామా ఉంటుంది. డిజిటల్ అరెస్ట్ కేసెస్ అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ చట్టంలో ఒక డిజిటల్ అరెస్ట్ అన్నది లేదు. మేడం, మీ స్టేషన్లో ఒక రోజుకి ఎన్ని కంప్లైంట్స్ వస్తాయండి? సో ఈ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో రోజుకి మనకి మినిమం 35 to 40 కేసెస్ రిజిస్టర్ అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సో ఎటువంటివి మీరు ఎక్కువగా చూస్తున్నారు? సో బేసికలీ ఇవన్నీ కూడా స్టాక్స్ అని చెప్పేసి ఏదైతే మనకి వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ గ్రూప్స్ ఏదైతే క్రియేట్ చేసి చేస్తున్నారో, స్పెషలీ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి వచ్చేటప్పటికి మొత్తం ఐటీ ప్రొఫెషనల్స్. అసలు స్కామర్స్కి మన పేరు, ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, మన బ్యాంక్ అకౌంట్ సమాచారం, మన క్రెడిట్ కార్డ్ నంబరు ఇదంతా ఎలా తెలుస్తుందండి? రివార్డ్ పాయింట్స్ అని చెప్పేసి ఫోన్ నంబర్లు తీసుకుంటారు. ఫ్రీ సిమ్స్ అని చెప్పేసి ఫింగర్ ప్రింట్స్ తీసుకుంటారు. సో వితౌట్ రియలైజింగ్ మన పర్సనల్ డేటాని మనమే వాళ్ళ చేతికి అప్పచెప్తున్నాం. మాల్స్లో స్క్రాచ్ కార్డ్ ఆఫర్ అని, లేకపోతే లక్కీ డ్రా అని చెప్పి పెడుతున్నారు. ఫామ్ ఫిల్ చేస్తున్నాం, మన మొబైల్ నంబరు, అడ్రస్ ఇవన్నీ ఇచ్చేస్తున్నాం, వేసేస్తున్నాం. అది వాళ్ళు అమ్మేసుకుంటున్నారంట. అది ఎంతవరకు నిజం మేడం? మనం ఒక రివార్డ్ వస్తుంది, ఏదో లక్కీ డ్రా అని చెప్పేసి, కార్ అని చెప్పేసి చెప్తే నా నంబర్ ఇస్తున్నాను, ఫోన్ నంబర్ ఇస్తున్నాను, కొన్ని చోట్ల ఇంటి అడ్రస్ ఇస్తున్నాను, ఈమెయిల్ అడ్రస్ ఇస్తున్నాను. సిమ్ కార్డ్ ఎవరైతే అమ్ముతారో సో అడిగాను, ఒక సిమ్ అమ్మితే ఎంత వస్తుందంటే చాలా తక్కువ వస్తుందని చెప్పాడు. ఇలా అమ్మితే మాకు ఏం పెద్ద ఏం రాదు. వెబ్సైట్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ నంబరు, ఫింగర్ ప్రింట్తో సహా అమ్మితే 1000 రూపాయలు ఇస్తున్నారంట మేడం డేటా. మీ డేటా ఏదైతే ఉందో, మీ పర్సనల్ డేటా ఏదైతే ఉందో, దట్ ఈస్ ఫర్ సేల్. సోషల్ మీడియా యూసేజ్ అనేది బాగా పెరిగింది. ఈ సోషల్ మీడియాలోనే కొందరు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి ఆడపిల్లల్ని ఏడిపించడం కావచ్చు, లేకపోతే ఎమోషనల్ టార్చర్ పెట్టడం కావచ్చు. సో దీన్ని కంట్రోల్ చేయడానికి మీరు ఏం చేస్తున్నారు మేడం? లైక్ ఎటువంటి ప్లానింగ్తో ఉన్నారు లైక్ గోయింగ్ ఫార్వర్డ్? ఇట్ ఈస్ కంపారిజన్ అండి, అంతే. ఇప్పుడు సోషల్ మీడియా క్యాన్ బి కన్వీనియన్స్ ఆర్ ఇట్ క్యాన్ బికమ్ డేంజరస్. సో బేసికలీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే, బట్ ఇప్పుడు ద మోర్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ ఐ గెట్ ఆన్ మై సోషల్ మీడియా, ద మోర్ ఐ విల్ ఫీల్ హ్యాపీ. సో నేనేం చేస్తాను, ప్రతి స్ట్రేంజర్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేస్తాను. సో సోషల్ మీడియా అన్నది ఏంటంటే, నా ఇంటికి తాళం ఇవ్వడం. మీ ఒకప్పుడు మీ ఫోన్ పోతే మీ ఫోన్ నంబర్లు పోయేవి. ఈ రోజున మీ ఫోన్ పోతే మీ బ్యాంక్ అకౌంట్, డేటా, ఎవ్రీథింగ్, యువర్ డేటా, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్. మీరేం చేస్తున్నారు మేడం? ఇండియాలో డైలీ యావరేజ్గా 7,000 సైబర్ క్రైమ్ కంప్లైంట్స్ అనేవి నమోదవుతున్నాయి. జస్ట్ కంప్లైంట్స్ మాత్రమే. సైబర్ క్రైమ్కి గురైన ప్రతి ఒక్కరూ కంప్లైంట్ అయితే ఇవ్వరు కదా. అంతెందుకండి, ఎన్నైతే కంప్లైంట్స్ నమోదవుతున్నాయో అందులో 85% ఫినాన్షియల్ ఆన్లైన్ ఫ్రాడ్సే. అదేవిధంగా ఈ ఇయర్ అనగా 2024 జనవరి నుండి ఏప్రిల్ వరకు చూసుకున్నట్లయితే మన ఇండియన్స్ ఏకంగా 1750 కోట్లు నష్టపోయారు. 1750 కోట్లండి. అది కూడా ఈ ఇయర్ ఫస్ట్ 4 months లో. దీన్ని ఎలాగైనా ఆపాలంటే ఏం చేయాలి? మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అవేర్నెస్ ఉండాలి. స్కామర్స్ ఎన్ని రకాలుగా మనల్ని స్కామ్ చేయడానికి ఛాన్స్ ఉందో మనకి తెలిస్తే ఆ జోలికి మనమైతే పోము. సో అందుకనే మీకోసం సైబరాబాద్లో ఉన్నటువంటి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి వచ్చా. లోపల డీసీపీ మేడం ఉన్నారు, శ్రీబాలా గారు. సో మేడంతో A to Z మనమైతే మాట్లాడదాం. అసలు డైలీ ఎలాంటి కేసులు నమోదవుతూ ఉంటాయి, సో దీని నుండి మనం బయటపడాలంటే ఏం చేయాలి, పొరపాటున మీరు కనుక పాస్ట్లో ₹1 నష్టపోయినా దాన్ని ఏ విధంగా రికవర్ చేసుకోవాలి, అసలు ప్రాసెస్ ఏంటి, ఈ సైబర్ క్రైమ్స్ గురించి A to Z మనమైతే డిస్కస్ చేద్దాం. మేడం గారు కూడా దీన్ని ఎలాగైనా తగ్గించాలని చెప్పి మాలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్తో కొలాబరేట్ అయ్యారనమాట. సో డైరెక్ట్గా ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూస్తే ఎలాంటి కేసులు రెగ్యులర్గా నమోదవుతూ ఉంటాయి, స్కామర్స్ ఎన్ని రకాలుగా మనల్ని మోసం చేయడానికి ఛాన్స్ ఉంది, A to Z మీరైతే తెలుసుకోవచ్చు అనమాట. ఇంకా లేట్ చేయొద్దు, డైరెక్ట్గా లోపలికి వెళ్ళి మేడం గారితో మాట్లాడదాం రండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.